ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కోట్ల దేవదూతలచే ప్రతి గానాలచే ఆరాధించబడుచున్న గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, నిన్నటి దినమంతయు తండ్రి, గత రాత్రి అంతయు మీ కృపా క్షేమాన్ని అందించి సురక్షితముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో, ప్రయాణాలలో, ఆలోచనలో, ప్రతి విషయంలో మీరు తోడై నడిపించండి దేవా. ఈ దినమంతయు మీ నామానికి మహిమకరముగా మేము జీవించుటకు సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. 139వ కీర్తన 17వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. అవును యేసయ్య, మీ తలంపులు తండ్రి అవి మాకెంతో ప్రియమైనవి దేవా. మా తలంపులు నీ తలంపులు ఆకాశంనకు భూమికి ఉన్నంత తేడా ఉంటుంది తండ్రి. మేము ఆలోచించే వాటికంటే ఎన్నో రెట్లు ఉన్నతముగా ఆలోచించే గొప్ప దేవుడవై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు. నీ యొక్క తలంపులు మాకు ఎంతో ప్రియము దేవా, వందనాలు చెల్లిస్తున్నాము. అవి ఎంతో గొప్పవి తండ్రి. నీకు వందనాలు దేవా. మా జీవితాలలో నీ యొక్క తలంపుల చేత ప్రభా మమ్మల్ని నడిపించండి. నీ గొప్ప తలంపులు అవి ఎంతో జ్ఞానము కలిగిన తలంపులు తండ్రి. అలాంటి తలంపులను మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాటి మొత్తము తండ్రి ఎంతో గొప్పది, ఎంతెంతో గొప్పది తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు. యేసయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ప్రభా ఎన్నో తలంపుల చేత ఉంటుండగా యేసయ్యా దేవా, నీ చిత్తానుసారమైన తలంపులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు సఫలపరచండి యేసయ్యా. వారు జీవితాలలో ప్రభా వారు చేసుకుంటున్న ప్రతి పనులలో మీరు తోడై నడిపించండి. జాబ్ చేసుకుంటున్న వారికి, బిజినెస్ చేస్తున్న వారికి తండ్రి, వారు ఏ పనైతే చేసుకుంటున్నారో ఆ పనులలో మీరు తోడై నడిపించండి. వారి ప్రయాణాలలో మీరు తోడై నడిపించండి తండ్రి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలో రక్షణ లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రక్షణను దయచేయండి. మారు మనసును అందించండి తండ్రి. నీకు స్తోత్రాలు. కుటుంబాలలో ఉన్న ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి, స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తాల చేత తండ్రి ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆర్థికంగా తండ్రి అప్పులలో ఉన్న ప్రతి కుటుంబానికి మీరు సహాయం అందించండి తండ్రి. ఆర్థికంగా విడుదలను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అప్పులలో ప్రభా ఉండి ఎంతో మంది బాధపడచ్చు తండ్రి. దేవా, ఎలా అప్పు తీర్చుకోవాలో అర్థం కాని స్థితిలో ఉంటుండగా యేసయ్య మీరు మార్గాలు తెరవండి, సరళము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. కుటుంబాలలో ప్రభా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎలాంటి ప్రభా పాపంతో నిండిన ప్రేమలో పడి వారి జీవితాన్ని పాడు చేసుకొనకుండా మీరు సహాయంను దయచేయండి. మీ ప్రేమను అందించండి తండ్రి. యవన బిడ్డలను ప్రభా పట్టుకోండి. ఆ రోజు యోసేపును పట్టుకున్నట్లుగా ప్రభా ప్రతి ఒక్క యవన బిడ్డను పట్టుకోండి తండ్రి. దేవా, యోసేపుకు తండ్రి ఉన్నతమైన పదవిని ఇచ్చినట్లుగా ప్రభా యవన ప్రాయంలో తండ్రి వారి
జీవితాలను కాపాడుకున్నట్లయితే తండ్రి, వారు జీవితంలో అమూల్యమైన గొప్ప పదవులతో ప్రభా గొప్ప పనుల చేత ముందుంటారు గనుక మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయము చేయండి తండ్రి. పెళ్లి కాని యవ్వన బిడ్డలను దర్శించండి, వారి వివాహం జరుగుటకు మీరు కృప చూపించండి, సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒంటరిగా ఉండి తండ్రి బాధపడిచిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నీకు స్తోత్రాలు. మానసికంగా కృంగుదలలో, మానసికంగా అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, చక్కటి ఆరోగ్యాన్ని అందించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, విధవరాలను జ్ఞాపకం చేసుకోండి, పేదలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతోమంది ఆహారం లేక ప్రభా అల్మటిస్తున్న ప్రజలు అనేక మంది ఉంటుండగేసే మీరు సహాయాన్ని అందించండి తండ్రి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాల మధ్య గొడవలతో తండ్రి, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రేమను అనుగ్రహించండి. భార్య భర్తల మధ్య ప్రేమ లేక వివాహము అయ్యి తండ్రి విడాకుల దాకా వెళ్ళి ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి మీరు సహాయము చేయండి, నెమ్మదిని దయచేయండి తండ్రి. కోర్టు కేసుల చేత ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి కోర్టు కేసు నుంచి విడిపించండి, తోడై నడిపించండి తండ్రి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి. నూతన సంవత్సరమును దయా కిరీటముగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ సంవత్సరం అంతయు తండ్రి మీరిచ్చే తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలను, మేలులను పొందుకుంటూ నీ సన్నిధిలో సంతోషంగా జీవించే జీవితాన్ని అందించమని నీకే వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతయు మాకు తోడై నడిపించండి. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి మనస్సును, మంచి ఆరోగ్యంను అందించండి. ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయమని నీకే వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.